ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా పలుకుతున్నాడు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని ఆయన పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు మోషే తన తర్వాత నాయకుడిగా యెహోషువను నియమిస్తూ ఇజ్రాయేలు ప్రజలతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవుడు యెహోషువ ద్వారా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ఆయన మీరు వెళ్ళబోతున్న దేశాన్ని మీకు స్వాధీనపరుస్తాడు. అక్కడున్న ప్రజలను చూసి మీరు భయపడొద్దు, మీరు దిగులు పడొద్దు, ఎందుకంటే మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడని మోషే వారితో పలుకుతున్నాడు. అవును, మన దేవుడు మనకు తోడుగా వచ్చేవాడు. మన జీవిత యాత్రలో ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. మన ప్రతి పోరాటంలో ఆయన మనకు విజయం ఇస్తాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన యందు నమ్మికించి మనం ముందుకు కొనసాగగలిగితే దేవుడు ప్రతి పరిస్థితి మీద, ప్రతి సమస్య మీద మనకు విజయాన్ని ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తాడు. మన సమస్యలను మన కాళ్ళ క్రింద ఆయన పెడతాడు. కాబట్టి ఈ రోజు మనమందరం ఆయన యందు నిరీక్షణ కలిగి ధైర్యంగా ఉందాం. దేవుడు ప్రతి సమస్యపై మనందరికి విజయం దయచేయును గాక. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్.